ఇక నెల్లూరులోని రౌడీ షీటర్ శ్రీకాంత్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జిల్లా సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా ఉన్న రౌడీ షీటర్ గూడూరు శ్రీకాంత్ హాస్పిటల్లో ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. అనారోగ్యం పేరుతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో మహిళతో సన్నిహితంగా ఉన్న శ్రీకాంత్ వీడియోలు రికార్డ్ అయ్యాయి. పోలీస్ అదుపులో ఉన్న సమయంలో మహిళతో సన్నిహితంగా ఉండటంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పోలీసులే సహకరించారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక రౌడీ షీటర్ శ్రీకాంత్ ఆసుపత్రిలో మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి దీనికి పోలీసులే సహకరించారు అంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ఏం జరిగింది, ఈ విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర. రేఖ, జైల్లో జీవిత ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా రౌడీ షీటర్ గా ఉన్నటువంటి వ్యక్తి వీడియోలు ఇటు ఆసుపత్రిలో ఓ మహిళతో ఉన్నటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు కావచ్చు, అదేవిధంగా ఇటీవల పెరోల్ మీద బయటకు వచ్చి మళ్ళీ వెంటనే పెరోల్ మీద జైలుకి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ యొక్క గూడూరు శ్రీకాంత్ వీడియోలు కావచ్చు, ఈ పెరోల్ విషయము ఇటు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతా ఉన్నాయి. ఏదైతే జైల్లో నెల్లూరు జిల్లా జైల్లో గత కొద్ది రోజులు చాలా సంవత్సరాలుగా ఆ యొక్క జైల్లో జీవిత ఖైదీగా ఉన్నటువంటి ఇటు నెల్లూరులో ఓ బారు వద్ద యజమాని హత్య చేసినటువంటి కేసులో ఈ యొక్క గూడూరు శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ యొక్క నెల్లూరు జిల్లా జైల్లో జీవిత ఖైదీగా ఉన్నారు. దాంతో పాటుగా గూడూరుకు సంబంధించినటువంటి పలు పోలీస్ స్టేషన్ లో కూడా రౌడీ షీట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క శ్రీకాంత్ కి సంబంధించినటువంటి వీడియోలు ఏవైతే నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇదంతా కూడా ఒక పెద్ద కలకాలం రేపుతా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాల్లోకి కానీ వెళ్తే అక్కడ ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి శ్రీకాంత్ హాస్పిటల్ చెకప్ కోసం రావడం, వస్తున్నటువంటి నేపథ్యంలో తిరుపతికి తీసుకెళ్లడం జరిగింది. ఆ తిరుపతి ఆసుపత్రిలో అక్కడ వెళ్లేటువంటి క్రమంలో అక్కడ బైక్ తగిలి చేతికి దెబ్బ తగలడం తగిలింది. అయితే ఆ దెబ్బ తగిలినటువంటి వ్యక్తిని చికిత్స నిమిత్తం మరోసారి మళ్ళీ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సెంట్రీగా సిబ్బందిగా మనం చెప్తూ ఉంటామో పోలీసులు, ఇటు సెంట్రీ ఆ యొక్క రౌడీ జైల్లో ఉన్నటువంటి ఖైదీని ఆసుపత్రికి తీసుకొచ్చే సమయంలో కొంతమంది సెంట్రీ ఉంటారు. ఆ యొక్క పోలీసులు కూడా భద్రత కల్పిస్తూ వారిని జాగ్రత్తగా హాస్పిటల్లో చెకప్ చేపించి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ జైలుకి తరలించేటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సెంట్రీ సిబ్బందుల నిర్లక్ష్యంతో ఈ యొక్క అక్కడ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా ఒకసారిగా బయటకు రావడం జరిగింది. ఈ వీడియోలో కూడా గతంలో ఆ యొక్క రౌడీ షీటర్ గా ఉన్నటువంటి శ్రీకాంత్ తో ఉన్నటువంటి ఆ మహిళ గతంలో కూడా వైసీపీలో ప్రధాన పాత్ర పోషించిందని చెప్పి కూడా మరోపక్క ఆరోపణలు వస్తా ఉన్నాయి. అయితే ఆ గత వైసీపీ ప్రభుత్వంలో ఆమె ఒక డాన్ గా నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా వెలిగిందని అనేది మరోపక్క చెప్తా ఉన్నారు. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే పోలీసుల నిర్లక్ష్యంతో ఆ యొక్క సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తి హాస్పిటల్కి వచ్చినటువంటి సమయంలో ఆ విధంగా వీడియోలు ఏవైతే మనం చూస్తా ఉన్నామో ఆ వీడియోలు అక్కడ ఉన్నటువంటి కొంతమంది తీయడము, వాటికి పోలీసులు సహకరించడం, వీటన్నిటిపైన పోలీసుల నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. యొక్క పోలీసులు చేసినటువంటి తీరు పైన పలు అనుమానాలు అయితే రేకెత్తిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరోపక్క పెరోల్ మీద ఇటీవల ఈ యొక్క శ్రీకాంత్ కూడా బయటకు రావడం జరిగింది. వచ్చినటువంటి 8 రోజుల వ్యవధిలోనే మళ్ళీ పెరోల్ రద్దు చేయి మళ్ళీ జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క పెరోల్ మీద బయటకు రావడానికి కూడా ఆ యొక్క మహిళ ప్రధాన పాత్ర పోషించిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. గతంలో ఈ యొక్క మహిళ గతంలో ఉన్నటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఇటు పోలీసులతో కావచ్చు, రాజకీయ నేతలతో కావచ్చు, వీళ్ళందరితో ఉన్నటువంటి పరిచయాల నేపథ్యంలోనే శ్రీకాంత్ ని పెరోల్ మీద తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిందని చెప్పి ఈ యొక్క వస్తున్నటువంటి ఆరోపణలు. అయితే మరోపక్క ఆ మహిళ కూడా ఈ యొక్క శ్రీకాంత్ ని బయటకు తీసుకురానంటూ వచ్చేటువంటి విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆమె మరోపక్క చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని మరోపక్క ప్రచారం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క పోలీసుల నిర్లక్ష్యం అయితే మీద ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే పోలీసుల నిర్లక్ష్య వ్యవహారం ఆ యొక్క పోలీసులు సిబ్బంది, జైలు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి
ఆ నిర్లక్ష్య వైఖరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా పెరోల్కి సంబంధించి చక్రం తిప్పినటువంటి ఆ మహిళ ఆ యొక్క పైన కూడా పలు ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ పెరోల్ మీద శ్రీకాంత్ బయటికి రావడం, మళ్ళీ వెళ్ళడం, అదేవిధంగా పోలీసులు నిర్లక్ష్యంతో అక్కడ జరిగినటువంటి వీడియోలు మనం చూస్తున్నటువంటి వీటన్నిటి కూడా ఇటు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది రేఖ. ఎస్ రైట్, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, జైల్లో ఉండాల్సిన ఖైదీ రౌడీ షీటర్ శ్రీకాంత్ ని అనారోగ్య కారణంగా హాస్పిటల్ కు తీసుకువెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తుగా అక్కడ ఉండాల్సింది పోయి పక్కకు జరగడం, అతను ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ అసాంఘిక కార్యకలాపాలు హాస్పిటల్లో జరుపుకుంటూ చేస్తున్న ఆ దృశ్యాలు కూడా వీడియోలు అయితే తీశారు. ఈ వీడియోలు కూడా ప్రస్తుతం వైరల్ గా మారాయి. దీనికి పోలీసులే కారణం అంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ఏం జరిగింది విషయానికి సంబంధించింది వేచి చూడాలి.